నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. ఏంటి నేను ఇంత భయంతో భక్తితో ఉన్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇదిగోండి మా అత్తగారు ఇండియా నుంచి వచ్చారండి. ఈవిడే మా అత్తగారు. అందుకే అండి ఈ భయం నాకు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఇదేం భయం కాదులే తల్లి, కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. తెలిసిపోయిందా? అర్థమైపోయిందండి మా అత్తగారికి నేను చేసేది ఓవర్ యాక్షన్ అని. ఇంతకన్నా నా వల్ల యాక్ట్ చేయలేనండి. సో ఎస్, నేను నార్మల్గానే ఉంటాను. మా అత్తగారి ముందు కూడా భయం లేదు, ఏం లేదు. మా రీల్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది పాప నేను ఎంత తను ఏడిపిస్తానో. బట్ స్టిల్ షీ ఈస్ వెరీ వెరీ స్పోర్టివ్. పాప ఏమన్నారు. సో ఎస్, ఈరోజు మరి వ్లాగ్ ఏంటో తెలుసా? మా అత్తగారు వచ్చింది నాకు సంతోషమే, కానీ తనతో పాటు ఇంకొకటి కూడా వచ్చింది. అది నాకు చాలా సంతోషం. ఏంటి, మా మామగారు అనుకుంటున్నారా? ఈయన వచ్చింది కూడా సంతోషమే అండి. బట్ వీళ్ళిద్దరితో పాటు ఇంకోటి వచ్చింది చూడండి, అది నాకు చాలా సంతోషం. అదేంటంటారా? పదండి చూద్దాం. ఇదిగోండి, 4 ఫుల్ సూట్ కేసులు. మనకి ఇండియా నుంచి 1 కిలో వస్తేనే మనకి అబ్బా ఏం వచ్చిందో ఏంటో అనుకుంటాం. అలాంటిది 100 కిలో పైన వచ్చిందండి. సో ఎస్, చూసేద్దామా? నాతో పాటు మీరు కూడా ఈ లగేజ్ ఓపెనింగ్ చూస్తారా? నేనైతే నిజంగా ఓపెన్ చేయలేదు. పాపం వాళ్ళ నిన్నటి నుంచి వాళ్ళకి తీసుకోవడానికి ఏమి నేను పర్మిషన్ ఇవ్వలేదు. సో నేను వీడియో కోసమే ఓపెన్ చేస్తానన్నాను. సో పదండి మనం చూద్దాం ఈ లగేజ్లో ఏముందో అని. సో ఎస్, ఫస్ట్ సూట్ కేస్ ఓపెన్ చేసేద్దామా? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండి యాక్చువల్లీ. వావ్. సో ఎస్, టీ పొడి ఏంటమ్మా ఇండియా నుంచి అనుకోవద్దు. మా ఆయన తాజ్మహలే తాగుతాడు. సో అది ఇండియాలో నుంచి తెప్పించుకున్నాను. సో ఇదిగోండి ఫస్ట్ ఐటమ్. ఇదేంటో చూద్దామా? కవర్లో ఉంది. సో కటింగ్ చేద్దాము. వావ్, చూడండి అండి, అసలు ఇది టైమింగ్ అంటే అండి. ఓపెన్ చేయటం ఫస్ట్ ఐటమ్ మనం స్వీట్స్తో ఓపెన్ చేస్తున్నాం కదండి. ఇండియాలో 100 కిలోలు వస్తే 50 కిలోలు స్వీట్లే ఉంటాయి. అంతేగా. వావ్, ఏం స్వీటో ఏంటి కారుతున్నట్టుంది, చూద్దాం. లడ్డు కాస్త బూందీ అయింది, బట్ పర్వాలేదు, మేము అయినా పట్టుకొని తింటాము. స్మెల్ సో గుడ్. తిరుపతి లడ్డు స్మెల్ వస్తుందా అంటే? ఇదేంటి తిరుపతి? అదే వాడపల్లి తిరుపతి. ఆహా, అవునండి, ఇది తిరుపతి స్మెల్ వస్తుంది లడ్డు. సో ఆంటీ చెప్తున్నారు వాడపల్లి తిరుపతి అని. నాకు ఐడియా లేదు. ఏంటి ఆంటీ వాడపల్లి తిరుపతి అంటే? వెంకటేశ్వర స్వామి ఫోటో అక్కడ కూడా. అవునా, ఎక్కడ ఉంది ఇది? ఆంధ్రాలోనా? ఓ, చీరాల దగ్గర వాడపల్లి తిరుపతి అని గుడి ఉంది, అక్కడి నుంచి వచ్చింది. ఓ, ఇది కూడా లడ్డే. వావ్, చాలా బాగుంది. ఇదైతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇప్పుడు అసలు ట్రై చేయాలన్నా ఇప్పుడు ఇందాకే బ్రేక్ఫాస్ట్ అయింది. అంకుల్ మీరు ట్రై చేసి చెప్తారా? ఓకే, అంకుల్కి స్వీట్లు అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఆవిడ తర్వాత ఆయనకి స్వీట్లే ఇష్టం. ఆవిడకన్నా స్వీట్లే ఇష్టం అంట. ఆవిడే కన్ఫర్మ్ చేసేసింది. సో నెక్స్ట్, ఎస్, వావ్, మిక్స్చర్. సో ఇది మా ఆయన కోసం తెచ్చుంటారు కంపల్సరీ, ఎందుకంటే హీ లైక్స్ టు ఈట్ దిస్. ఇది కూడా మిక్స్చరేనా ఆంటీ? ఇవి ఓపెన్ చేయట్లేదు, ఇది కూడా మిక్స్చరే. ఇది ఓ వావ్, లుక్ ఎట్ దిస్. ఇది నా కోసం. ఎస్, హ్యాండ్ బ్యాగ్. చూసారా? దేవమ్మ గిఫ్ట్లు ఏమనుకుంటున్నాను. మా అత్తగారు పాప ఇవన్నీ నేను మా పిల్లలకి తెప్పించాను అనుకుంటున్నారు, కాకపోతే లేదండి, నాకే తెప్పించుకున్నాను. సో మీరు చూసినట్టయితే నాకు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ నచ్చవు. నాకు ఇండియా నుంచే నాకు చాలా చాలా ఇష్టం హ్యాండ్ బ్యాగ్స్, బికాజ్ ఇండియాలో డిఫరెంట్గా ఉంటుంది. ఇది మీరు ఇట్లా చూసారంటే ఇది మీకు వుడ్తో చెక్కతో చేసింది. అవును కదా, ముద్దు. దేవమ్మకి అన్ని గిఫ్ట్లు ఇస్తానండి. వాళ్ళకి ఏవే తీసుకోనంట అండి. చూడండి, దీంట్లో ఉన్న ఎక్స్పెన్సివ్ ఆమెదే. సో ఇది మా అత్తగారి చీరలు, పోయేటప్పుడు నాకు ఇచ్చేసి వెళ్తా అన్నారు. సో అనలేదు, అట్లా అనిపించుకుంటాను. ఇప్పుడు మీ ముందు చెప్పాను కాబట్టి ఇంకా తప్పదు, ఇచ్చే వెళ్ళాలి. సో ఇది ఇంకొక హ్యాండ్ బ్యాగ్. రేవు ఎలా ఉంది? అన్ని హ్యాండ్ బ్యాగ్లే. చూడండి, చాలా బాగుంది కదా. చూడండి, తల్లి మీద ఇట్లా కూతురు కూర్చొని చదివేటప్పుడు తట్టు. కాకపోతే మా ఇదిగో ముందు ఒకరు వెనకొకరు ఎలా. కాకపోతే మా పిల్లలు ఎప్పుడు ఇలా కూర్చొని చదవరండి, చేతిలో ఫోనే పెట్టుకొని ఉంటారు. సో దీని లోపల చూడండి చాలా బాగుంది, క్యూట్. సో ఇవన్నీ నేను సారీ వేసుకొని స్టైల్ చేసి రీల్స్లో పెడతాను. సో ఇవన్నీ ఆంటీ సారీ. సరే పాపం 100 కిలోలు ఒక 10 కిలోలు వాళ్ళకి ఇచ్చాను, మీకు పెట్టుకోండి అని చెప్పి. సో ఇదేంటిది? ఓపెన్ చేద్దామా? ఓకే, లెట్స్ ఓపెన్. యాక్చువల్లీ ఇది కూడా హ్యాండ్ బ్యాగే అయి ఉంటుంది. వావ్, ఈ హ్యాండ్ బ్యాగ్ నాకు చాలా చాలా నచ్చింది.
ఏంటి అలా అంత నచ్చింది అనుకుంటున్నారా? క్యూట్గా ఉంది కదా, వెరీ క్యూట్, వెరీ క్యూట్. ఐ జస్ట్ కాంట్ వెయిట్ టు స్టైల్ ఆల్ దీస్ హ్యాండ్ బ్యాగ్స్. నాకు చాలా చాలా ఇష్టము. దే హ్యావ్ దిస్ నైస్ ఇట్లా పట్టుకునేది కూడా ఉంది. సో ఒకసారి యాక్చువల్లీ నా ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ మీకు ఒక వీడియో చేస్తాను. బాగుందండి ఈ సారీ. ఇవన్నీ మీద ఈ సారీ చాలా చాలా బాగుంది. మా అత్తగారి సారీ బాగుంది కదా. సో తన శారీలన్నీ ఇప్పుడు చూపించానండి, ఎందుకంటే తను కూడా నాతో పాటు రీల్స్ చేస్తుంది, అప్పుడు మీరు చూడండి రీల్స్లో. సో ఇవన్నీ చూసారంటే మా అత్తగారి చీరలే అండి. అమ్మో భలే ఉన్నాయండి మా అత్తగారి చీరలు. ఎన్ని దొబ్బటానికి కుదిరితే అన్ని దొబ్బేస్తాను నేనైతే. చూడండి అండి, ఇదిగోండి అన్ని సారీస్ బ్లౌజెసే అనమాట. సో ఇదే ఒక సూట్ కేసుకి తెచ్చారు, ఇంకా నాకేం తెచ్చారు చూద్దాం. సో ఇదిగోండి ఇంకొక హ్యాండ్ బ్యాగ్. బట్టల కన్నా ఈసారి హ్యాండ్ బ్యాగులు ఎక్కువైనట్టు ఉన్నాయండి. ఇన్ని హ్యాండ్ బ్యాగులు తెచ్చుకున్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్ స్పెషాలిటీ ఏంటి అంటే హార్ట్. వావ్ చూడండి, హార్ట్ షేప్లో నా గుండెనే ఒక హ్యాండ్ బ్యాగ్ బాగుంది, ముద్దుగుంది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. హ్యాండ్ బ్యాగ్ లిప్స్టిక్ ఉంటే చాలు. ఎస్ కరెక్ట్, మా అత్తగారు చెప్తున్నారు నాకు హ్యాండ్ బ్యాగ్ లిప్స్టిక్ ఉంటే చాలని. ఎస్ అండి, నాకు లిప్స్టిక్ అన్నా ఇష్టం, హ్యాండ్ బ్యాగ్ అన్నా చాలా ఇష్టం. సో ఫస్ట్ సూట్ కేస్ అయిపోయిందండి. సెకండ్ బ్యాగ్. సో మీకు ఒకటి చెప్పాలి ఈ బ్యాగ్స్ గురించి. మీరు చూస్తే వి ఆల్ యూజ్ దిస్ బ్యాగ్స్. ఇది తార్పాయి సంచి అని మేము అంటాము, కాకపోతే యుఎస్కి వచ్చేటప్పుడు ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అండి బ్యాగ్ కదా. నిజం అండి, ఇది బాగా హెల్ప్ అయింది కదా మనకి. కిలోలు బాగా కలిసి వస్తాయి కదా మనకి. ఎవ్రీ కిలో మ్యాటర్స్ అండి ఇండియా, ఎస్పెషల్లీ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు. సో మనకి సూట్ కేసే ఒక 5-6 కిలోలు బరువు ఉంటాయి కదా. ఇదెంత ఒక 1/2 కిలో ఉంటుందేమో, కిలో ఉంటుందేమో బ్యాగ్. సో ఇది మేము స్పెషల్ గా కుట్టించుకుంటాం. ఈ వీడియో తీసేందుకు మా పాపకి $20 ఇస్తున్నామండి, అదే చెప్తున్నాం సరిగా తీయమని చెప్పి. సరిగా తీయమని. సో ఇదేంటో చూద్దామా. ఇవన్నీ బ్లౌజులు మీద అండి చాలా బాగున్నాయి. సో వావ్ లుక్ ఎట్ దిస్. ఇవన్నీ మా అత్తగారు బ్లౌజులు. అంకుల్ మీ ఆవిడ గారు ఎన్ని బట్టలు తెచ్చుకున్నారు, మీ బట్టలు ఒకటి కూడా రాలేదు అంకుల్. అదే అంకుల్కి, మా అంకుల్కి 2 లుంగీలు 2 బనీన్లు ఉంటే చాలు. కాకపోతే అంతేలే, మా ఆయనకు కూడా అంతే వాళ్ళ షెల్ఫ్లో. సో ఇవన్నీ కొన్ని గ్రాసరీ స్టఫ్. తర్వాత ఆంటీ హెయిర్ స్టైల్కి సంబంధించినవి, ఆంటీ ఫ్యాషన్ మేకప్ సెట్, ఆమె బొట్టు, లిప్ ఇది, తర్వాత వాచ్. వావ్ కొప్పు. మా అత్తగారు కొంచెం స్టైలే అండి, నువ్వు మాత్రం తక్కువ అమ్మని ఆ మనసులో అనుకుంటుంది. అంతేగా అంతేగా, అది నాకు బయటికి వినిపించింది. ఇవన్నీ కూడా బొట్టు బిళ్ళలే కదా, మీ బొట్టు బిళ్ళలు. ఎస్, మా అత్తగారు వచ్చి చాలా పౌడర్లు తయారు చేస్తారు ఇంట్లో. ఏంటేంటో జుట్టుకి చేస్తారు, మొహానికి చేస్తారు, కాబట్టి మేము ఏం వాడము. సో ఇదేంటో మాకు తెలియట్లేదు, ఓపెన్ చేద్దాం ఏంటో. ఓ గోంగూర మంది పచ్చడి. ఓ గోంగూర పచ్చడి అంట. అంటే మీరు ఇంట్లో చేశారా? మా హస్బెండ్ యాక్చువల్లీ అడిగాడు, ఎక్కువ పికిల్స్ వద్దన్నాము, కాకపోతే నూనె గోంగూర అడిగారు. సో ఆంటీ ఇంట్లోనే చేసిందంట ఇది. సో ఇది ఓపెన్ చెయ్యట్లేదు ఇప్పుడు. అయ్యో పాపం. ఏం కాదు ఏం కాదు. పెట్టుకున్నది ఒక్క డ్రెస్ మా మామగారికి, ఆ డ్రెస్ లో కూడా చూడండి పాపం అన్ని థర్మకోల్ అతుక్కోండి. ఇదండి ఇంట్లో నేను మా మామగారు మేము ఇద్దరు అమాయకురాలండి మా ఇంట్లో. నేను నమ్మను. చాలా అందరికి ఏంటి అంటే అందరు భయపడుతున్నారు. అవునండి, మా ఇంట్లో రాజ్యం మా ఆయనది, మా అత్తగారిది, మా పిల్లలది. వామ్మో 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 టూ అంటారు చూడండి. మా కూతురు కూడా, నా కూతురు కూడా వెనకాల నుంచి టూ అంటుంది. అంకుల్ ఇదేంటి అంకుల్, మనం అమాయకురాలంటే ఒక్కరు ఒప్పుకోవట్లేదు సమాజం. అదే. సో నెక్స్ట్ మెడిసిన్స్. ఆఫ్ కోర్స్ పెద్దవాళ్ళు వస్తున్నారంటే మెడిసిన్స్ ఉంటాయి. ఇంకొకటి నా హ్యాండ్ బ్యాగ్, మళ్ళీ నా హ్యాండ్ బ్యాగ్. సో వుడ్దండి, ఇప్పుడు ఇది స్టోన్. ఉన్న మెటీరియల్ మొత్తం చేపించేసుకున్నట్టున్నాను. ఈసారి ఒక వెండిది ఒక బంగారు హ్యాండ్ బ్యాగ్ కొంటే సరిపోద్ది, అన్నీ ఉన్నట్టున్నాయి. ఇదంటే బొట్లు. ఇది కూడా ఆంటీ మేకప్ సామాన్లు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టైల్ అండి. ఏంటి అంకిల్ మీ ఆవిడ ఫస్ట్ నుంచే ఇంత స్టైలా ఇప్పుడు? ఇవన్నీ మసాలా పొడులు అండి, ఇంట్లోకి మసాలా పొడి. సో ఇది ఆయిల్సా? ఆయిల్స్. ఇది ఆయిల్. ఇవన్నీ ఆయిల్ అండి. నేను కొంచెం ఆ చెక్లో ఇచ్చేసి, ఇప్పుడు యుఎస్లోనూ దొరుకుతున్నాయి, కాకపోతే మాకు ఇండియాలో అక్కడ ఒక మిల్లులో
తీసుకెళ్ళి వాళ్ళు ఫ్రెష్గా చేసిస్తారు. అంకుల్ బట్టలు. సో ఆయిల్స్ ఇవన్నీ మా మామగారు బట్టలు. సో ఈ బ్యాగ్లో బట్టలతో పాటు పాపం ఇన్ని మాకు వచ్చింది. మా పిల్లలకి ఇష్టమైన ఫేవరెట్ దేవు చూడు డైరీ మిల్క్. వీళ్ళకి చాలా చాలా ఇష్టం ఇండియా డైరీ మిల్క్స్. అందరు ఇండియా నుంచి అమెరికా నుంచి తెచ్చిపోతే మా పిల్లగాళ్ళకి ఇండియా ఇక కరెక్ట్ అదే అంటారు అందరు యుఎస్ నుంచి ఇండియా చాక్లెట్స్. మా పిల్లలకి ఎప్పుడైనా ఇండియా నుంచే కావాలి. అదే. సో బికాస్ డైరీ మిల్క్ ఇండియా వాళ్ళందరేమో అమెరికా మిల్క్స్ కావాలంట కదా, ఇక్కడది అక్కడ అక్కడది ఇక్కడ. అదే మ్యాజిక్. సో ఓరియో డైరీ మిల్క్ హేజిల్నట్ అని చాలా ఉన్నాయి. తర్వాత హెన్నా పౌడర్ ఆంటీ కోసం పాప నాకు కూడా అప్పుడప్పుడు పెడతారు ఆంటీ. మేమే కాకపోతే ఆంటీకి ఉన్న ఇంట్రెస్ట్ లో నాకు ఒక 10% ఉంటే ఈ పాటికి నిజంగా నాకు జుట్టు ఇంకా పెరిగేది, నా అందం ఇంకా పెరిగేది. కాకపోతే చెయ్యను. కాకపోతే తను వచ్చినప్పుడు కొంచెం పాపం పెట్టిస్తారు. సో ఎస్ అంకుల్ కి షుగర్ ఉందని చెప్పి ఆయన మెడిసిన్స్ తీసుకుంటారు. బట్ స్టిల్ ఆంటీ యాక్చువల్లీ ఇంట్లో చాలా మంది ఇట్లాంటి పౌడర్స్ చాలా తయారు చేస్తారు. ఓకే, ఇది త్రిపలాసురణం తన అంగట్లో కొంటారు, ఇంట్లోనే చేసుకుంటారు. సో ఇది అంకుల్ రోజు పొద్దున్నే తింటారు. తానికాయ. ఓకే, దీంట్లో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ ఈ 3 చేసి ఇంట్లో మీరే అవన్నీ తెచ్చి కొడతారు ఇంట్లో. ఇదా అంటే ఇది జీలకర్ర వాము సోంపు. జీలకర్ర వాము సోంపు ఇది ఎవరికి? గ్యాస్ మీకు. ఓ ఇది ఆంటీకి. యా ఎవరైనా వేసుకోవచ్చు, ఎందుకంటే అఫ్ కోర్స్ 3 మంచిదే కాబట్టి. ఇది ఎట్లా పొద్దున్నే పరగడుపుని తాగుతారా? కషాయం లాగా. ఓకే, మీరు తాగుతారు అంకుల్? తాగుతారు, టీ తాగుతారు మా అంకుల్ పొద్దున్నే. ఆంటీ కషాయం. ఇదా అంటే సొంటి దాసిన చెక్క. ఇది దేనికి? ఈ ఊరిక అది గ్యాస్కే. ఇవన్నీ ఎక్కడ చూసారా ఆంటీ మీరు? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. మా ఇంట్లోనే ఎక్కువ సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేసేది మా అత్తగారు. సో ఇవన్నీ పసుపు కారం అండి. నాకు ఇంట్లోకి పసుపు కారం అంతా ఇదిగోండి చూడండి, పసుపు కారం. సో ఇవన్నీ ఇంట్లోకి పసుపు కారం తెప్పించుకున్నాను. ఇంకా ఇవన్నీ బట్టలే. సో ఈ బ్యాగ్ కూడా అయిపోయింది. చూడండి మనం ఏదో 100 కిలోలు 200 కిలోలు అనుకుంటాం కానీ తీరా వస్తే ఏముండవు. కరెక్ట్. సో ఎస్, 3rd బ్యాగ్ ఓపెన్ చేసేస్తున్నాం. దీంట్లో కూడా బట్టలే. సో ఎస్, మన సగం లగేజ్లు బట్టలకే నిండిపోతాయి. అదే. సో ఇవి నాదనుకుంటాను గ్లాస్. సో నేను వచ్చి కింద మా బేస్మెంట్ చూసారు కదా, ఈ కిటీ పార్టీస్ ఇట్లా జరిగినప్పుడు నేను ఈ పేపర్ ప్లేట్ ఆ కాన్సెప్ట్ నుంచి రీసైకిల్ కాన్సెప్ట్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇవి క్యూట్ టీ కప్స్ తెప్పించాను నేను ఇండియా నుంచి. సో మీరు ఇక్కడ చూసారంటే ఇదిగోండి కలర్ కప్స్ తెప్పించాను. చూడండి క్యూట్గా ఉన్నాయా? సో ఇవన్నీ కలర్ కప్స్. సో ఇది చూద్దామా ఏంటో. ఎస్ ఫ్రెండ్స్, మీరు కంపల్సరీ లగేజ్లో వెయిట్ ఉందో లేదో అరిసెలు మాత్రం తప్పకుండా ఇండియా నుంచి వచ్చిన ప్రతి ఒక్క లగేజ్లో ఉంటుంది. అంటే ఇది ఇంట్లోనే చేశారా? మీరే? మా ఆయన యాక్చువల్లీ వద్దు మీరు ఇంట్లో ఏం చేయొద్దు బయటే తెప్పియండి అంటారు. ఆంటీ ఒప్పుకోరు, తనకు బాగా లేకపోయినా ఇంట్లో చేస్తారు. సో ఎస్, అలా చేసిన అరిసెలే మా హస్బెండ్కి మా పెద్ద ఆమెకి చాలా ఇష్టం. ఇది సోఫా కవర్స్. యా నేను యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తే నేను ఇండియా నుంచి ఈ సోఫా కవర్స్ తెప్పించుకుంటాను. నాకు ఇది యాక్చువల్లీ చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఆల్రెడీ నా దగ్గర 2 pairs ఉన్నాయి, బట్ ఇంకొన్ని pairs తెప్పించుకుందామని. ఇది మీరు మా ఇంట్లో మా సోఫా చూస్తే మీకు అర్థం అవుతుంది. సో ఇట్స్ లైక్ ప్రిటీ బిగ్, చాలా బిగ్ సోఫాస్కి కూడా సరిపోతాయి అన్నమాట ఈ సోఫా కవర్స్. ఇదంటే అది సోఫా కవరే. ఇదని కుషన్ కవర్స్. ఇది వచ్చి పెద్ద కుషన్ కవర్స్, కొంచెం డిఫరెంట్గా ఇండియాలో దొరుకుతాయి కదా. సో కుషన్ కవర్స్. సో ఇవన్నీ ఆంటీ పికిల్సా? ఏం పికిల్స్ ఆంటీ? మామిడికాయ. ఓకే, టమాటా పికిల్, మామిడికాయ పికిల్ ఇంట్లో చేసిందేనా? ఓకే, ఏది కొనలేదా అంగట్లో? యాక్చువల్లీ నాకు టమాటా పికిల్ ఇష్టము. ముద్దపప్పు మామిడికాయ ఎప్పుడైనా ఆంటీ అంకుల్ కలిపితే నాకు ఒక ముద్ద పెడతారు, అలా తింటాను. కానీ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మామిడికాయ పికిల్. ఇవన్నీ సోఫా కవర్లే. ఇదేంటంటే చూస్తే నూనె కూడా ఇండియా నుంచి అని అనుకోద్దు, ఇది స్పెషల్ నూనె. ఆంటీ మీరు ఏమేమి వేసి కాసారు చెప్పండి నూనెలో? ఉసిరికాయ, ఉల్లిగడ్డ, మెంతులు, కరివేపాకు, ఈ గుంటగరగాకు. ఓకే, ఇవన్నీ వేసి తను ఆయిల్ కోకోనట్ ఆయిల్లో వేసి కాసి తీసుకొస్తారు. అగైన్ పాపం చాలా ఇట్లాంటి చిట్కాలు చాలా ఉంటాయి. అదే ఒకరోజు ఒక వ్లాగ్ చేద్దాం. ఈ పొళ్ళు, ఈ నూనె ఇవన్నీ పెట్టి చేపిస్తాము. ఇవన్నీ కుషన్ కవర్స్. పులిహోర పేస్ట్ కూడా ఇంట్లో చేసేదే. సో ఎస్, 3rd లగేజ్ అయిపోయింది. లెట్స్ గో టు ద ఫైనల్ లగేజ్.
దేవు మా అమ్మాయి ఇస్ వెరీ ఎక్సైటెడ్ టు ఓపెన్ దిస్ లగేజ్. సో ఎస్, ద ఫైనల్ లగేజ్, ద 4th లగేజ్ ఇస్ హియర్. వావ్, ఈ లగేజ్ ప్రతి ఒక్క లగేజ్ నా ఒక బ్యాగ్ ఉందండి. ఇన్ని బ్యాగులు ఆర్డర్ పెట్టినప్పుడు తెలియట్లేదు, వచ్చేటప్పుడే తెలుస్తుంది. ఇన్ని హ్యాండ్ బ్యాగ్స్, కలర్కి ఒకటి పెట్టాను. తర్వాత మైసూర్ శాండల్ సోప్, ఇది మా హస్బెండ్ కోసం తెచ్చినట్టున్నారు. అంతేనా ఆంటీ? ఈయనకి ఇష్టం, ఈయన మైసూర్ శాండల్ సోపే వాడతారు. ఆంటీ అన్నట్టు సోపులు మళ్ళీ ఇక్కడి నుంచి ఇండియాకి సోపులు తీసుకెళ్తారు, ఇండియా సోపులు అక్కడి నుంచి ఇక్కడికి తెస్తారు. ఇదే పడైపోయింది. ఇవన్నీ నా కప్స్. ఓ వావ్, భలే ఉన్నాయి ఆంటీ. నైస్. నా దగ్గర ఉంది యాక్చువల్లీ అలాంటిది. సో ఇవన్నీ ఆంటీ ఇట్లా కొప్పులోకి తీసుకొచ్చారు. యాక్చువల్లీ నా దగ్గర కూడా ఉంది, రోస్ లేదు కానీ నా దగ్గర ఇక్కడ చూడండి జాస్మిన్ బాగుంది. నా దగ్గర ఇట్లాంటిది లేదు, ఇట్లా రోజ్ బన్ మనం ఇట్లా పెట్టుకోవచ్చు. వావ్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ముడి కూడా భలే ఉంది. ఇది కూడా ఆంటీ మీకేనా? ఇది మల్లెపూలు రబ్బర్ బ్యాండ్ అనుకుంటాను కదా, నా దగ్గర కూడా ఉన్నాయి మల్లెపూలు రబ్బర్ బ్యాండ్. సో ఇవన్నీ యాజ్ యూజువల్ చీరలు. సో ఈ చీరలన్నీ బట్టలే సగం వచ్చేస్తాయి, బట్టలు ఎక్కువ ఉన్నాయమ్మా. ఈ బ్యాగ్ లో చాలా వరకు బట్టలే ఉన్నాయండి. సో ఇవన్నీ చూస్తే శారీస్ అండి. ఎస్, నా కోసం కొన్ని శారీస్ తెప్పించుకున్నాను. అవేవి ఇప్పుడు చూపింది, ఎందుకంటే మీకు చూపిస్తే ఇంట్రెస్ట్ పోతుంది. ఇవన్నీ నేను కట్టి నా రీల్స్లో నా వ్లాగ్స్లో పెడతాను కదా, అప్పుడు మీరు చూడండి. సో ఎస్, ఇదిగోండి ఈ 3 bags ఆర్ ఫుల్ ఆఫ్ న్యూ శారీస్. సరే పాపం మరీ మీకోసం ఇంతగా ఉన్నారని ఒకే ఒక శారీ చూపిస్తాను శాంపిల్కి, అంతే అనమాట. ఎవరు అడగలేదట, కరెక్ట్, మీరు అడగకపోయినా నేను చూపిస్తాను. చూడండి, ఇది ఒకే ఒక శారీ చూడండి, బాగుందా? సో ఎస్, సో ఇవన్నీ శారీస్. అండ్ ఎస్, హియర్ కమ్స్, ఎంతగానో దేవు ఎదురు చూస్తున్నా. నిజంగా లాస్ట్కి వచ్చింది చూడు, కరెక్ట్ గా లాస్ట్ కి వచ్చింది అనుకోకుండా. ఎందుకంటే సర్ప్రైజ్ అలా ఉంది. ఇది ఉంటుందండి ఒక 10-15 కిలోలు ఈజీగా ఉంటుంది. 30 ఆ బ్యాగ్ ఎంత 36 కిలోలు వచ్చింది. ఇది దేవు స్వీట్ 16 బర్త్డేకి గాగ్రా అన్నమాట, చాలా హెవీ ఉంది. సో ఇది తనకి వచ్చి జైపూర్ థీమ్డ్ బర్త్డే అనుకుంటున్నాం. కాకపోతే ఇది ఇప్పుడు చూపించాను బికాస్ ఇది తను వేసుకొని తన బర్త్డే వ్లాగ్లో మీరు చూస్తారు. చాలా చాలా బాగుంది. ఇది చెన్నైలో మోక్ష అన్న ప్లేస్లో చేయించుకున్నాను. ఇట్స్ అ కస్టమ్ మేడ్ పీస్. సో మేము ఇంకా ఓపెన్ చేసి చూడలేదు. దేవ్ ఇస్ ఎక్సైటెడ్. ఇప్పటిదాకా లేని కూడా లేదు, తన డ్రెస్ అన్నాక వచ్చేసింది. ఇట్స్ నాట్ బ్యాడా? సో ఎస్, చూసారు కదమ్మా ఈ రోజుటి వ్లాగ్. ఇండియా లగేజ్లో ఏముంది? సో 100 కిలోలు అనుకున్నాను కానండి, అవే ఇటు అవన్నీ పోను చూస్తే నాకు మిగిలింది ఇంతేనండి. సో ఎస్, సో హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. సో అవును, నీరసం అయిపోయాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అమ్మా అమ్మడు చూడండి ఎంత బాగా ట్రైన్ చేసేసాను.